ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష కూటమి చాలా హడావిడి పడిపోతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొత్తుల విషయం ఖరారు చేసుకోవటం, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే విషయాన్ని చర్చించడం, దానిపై ఒక స్పష్టత తీసుకురావడం, అభ్యర్థుల ప్రకటన, వీటన్నిటికీ తోడు బీజేపీ తమతో వస్తుందా రాదా తెలుసుకోవడం. ఇందుకు గాను ప్రతిపక్ష కూటమి పురంధరేశ్వరిపైని ఆధారపడ్డారా అంటే అవునని చెప్పుకోవాలి. ఆమె తన శక్తి వంచన లేకుండా కూటమిలో బీజేపీ ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అంతిమ ప్రయత్నాలు, తుది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలోనే ఉన్నారు, హైకమాండ్తో మాట్లాడుతున్నారు. బీజేపీ వర్గాలు ఆమె ప్రతిపాదనలను గనక అంగీకరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడిని లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని హస్తనికి పిలిపించే అవకాశం ఉంది. దాదాపు ఒక 5 పార్లమెంట్ స్థానాలు, 25కు పైగా 30 వరకు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని బీజేపీ భావిస్తోంది. 5 పార్లమెంట్ స్థానాలు, 30 వరకు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక గౌరవప్రదమైన సంఖ్య తమకు దక్కుతుందని భావిస్తోంది. కానీ 3 లేదా 4 పార్లమెంట్ స్థానాలు, 4 లేక 5 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉంది. కారణం, ప్రధానమైనటువంటి అధికార పక్షాన్ని ఢీకొట్టడానికి తమ శక్తియుక్తులు చాలుతాయో లేదో అనే భావనతోనే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ తోడు తెచ్చుకుంటుంది. కానీ ఇప్పటికే 24 సీట్లు జనసేనకి ఇచ్చి మరో 25-30 సీట్లు అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇస్తే మొత్తం 50 స్థానాలు ఇచ్చినట్టు అవుతుంది. 50 స్థానాలు పోతే కేవలం 125కే టీడీపీకి మిగులుతాయి. 125లో ఎన్ని గెలుస్తారు, ఎన్ని గెలవగలరు? ఒకవేళ రేపొద్దున ఏదన్నా తేడా వస్తే కూటమిలోని బీజేపీ జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులే ఎక్కువగా గెలిస్తే, వారి సంఖ్య ఎక్కువగా ఉంటే పార్టీ అధికారంలోకి వచ్చినా ఉపయోగం లేదు. ఒక థ్రెట్ ఉంటుంది, మెడ మీద ఎప్పుడూ కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఎత్తుగడలు, వ్యూహాలు, రాజకీయ చతురత ఇవన్నీ కూడా ప్రభుత్వాలని పడగొట్టి తాము ఏ రకంగా అధికారంలోకి రావాలో వారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. బలమైన ప్రభుత్వాలని వారు కదల్చలేకపోవచ్చు, కానీ బలహీన ప్రభుత్వాలని, కొద్దో గొప్ప ఊగిసలాటలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి నేలమట్టం చేసి తాము అధికారాన్ని కైవసం చేసుకోవడం ఎలాగో బీజేపీకి తెలిసినట్టు వేరే మరెవరికి తెలియదు. అందువల్ల బీజేపీ జనసేన కూటమి కనుక అత్యధిక స్థానాలు వస్తే అది రేపు టీడీపీకి థ్రెట్ అవుతుంది. అందువల్ల లిమిటెడ్ స్థానాల్లో, చాలా అతి తక్కువ స్వల్పమైనటువంటి స్థానాల్లో వారికి పోటీ చేసే అవకాశం ఇస్తే అక్కడ గెలవచ్చు, గెలవకపోవచ్చు. అందువల్ల వాళ్ళు పొత్తులో ఉన్నా గెలవకూడదు, అది టీడీపీ సిద్ధాంతం. తాము పొత్తులో కంటూ వెళ్తే అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటారు. అట్లాగే ఒకవేళ అవసరం వస్తే ఆ ప్రభుత్వాన్ని మార్చేసి బీజేపీ ప్రభుత్వంగా
కొనసాగుతారు. ఈ రకమైన వ్యూహంతోనే బీజేపీ ముందుకొస్తుంది. కాబట్టి ఈ రెండు వ్యవహారాలు ఎంత మేరకు సాధ్యాసాధ్యాలపైన, ఎంత మేరకు సాధ్యమన్న అంశంపైనే బీజేపీ యోచన ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలి అనుకుంటే టీడీపీ భూస్థాపితం అయిపోవాలి. టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలి. అప్పుడే బీజేపీ ఉనికి, బలమైనటువంటి తమ అభ్యర్థుల ప్రభావం ఎన్నికల్లో కనబడుతుంది, వైసీపీ పైన పడుతుంది. కాబట్టి బీజేపీ ఆ మేరకు ప్రయత్నాలు సాగిస్తోందే తప్ప ఏదో నామమాత్రపు సీట్ల కోసం వెంపర్లాడే పరిస్థితి కనబడలేదు. కానీ మనిది గారి కోసం వదిన గారు మాత్రం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు, నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. బీజేపీ పెద్దల చెవిలో జోరీగల ఇల్లు కట్టుకొని తన రాగాన్ని వినిపిస్తూనే ఉన్నారు. మరి బీజేపీ అధినాయకత్వం లేదా బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్దలు ఎందుకని ఆ మాటల్ని పట్టించుకోవట్లేదు అంటే, కేవలం ఆమెను ఒక దిష్టి బొమ్మలాగానే చూస్తున్నారా, ఆమెకున్నటువంటి బీజేపీలో ఆమెకున్నటువంటి సీనియారిటీ, క్యాలిబర్ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. నిజానికి ఆమె మొదట టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ. ఎప్పుడు ఏ పార్టీలో అవకాశం వస్తుందని తెలిస్తే ఆ పార్టీలోకి జంప్ చేయడం ఆమె నైజం. ఇప్పుడు కూడా అంతే. ఆమె బీజేపీలోకి వెళ్ళడానికి సైద్ధాంతికపరమైనటువంటి అంశాలు ఏమీ లేవు, కారణాలు ఏమీ లేవు, కనిపించవు. కానీ కేవలం ఆమెకి పదవి కాంక్షతోనే బీజేపీలోకి వెళ్ళాలని చెప్పక తప్పదు. అయితే తమ సామాజిక వర్గాన్ని, తన బంధుత్వాల్ని, బంధువుల్ని వదులుకోవడానికి ఆమె ఎంతపాటు ఇష్టపడరు. అందుకని ఆమె స్వయంగా రంగంలోకి దిగి కేంద్ర నాయకత్వాన్ని బతిమాలో బామాలో ఏదో విధంగా మొత్తం మీద బీజేపీని కూడా ఈ కూటమిలోకి, తెలుగుదేశం జనసేన కూటమిలోకి లాగాలన్నది ప్రయత్నం. ఈలోగా తాజా పరిణామాల నేపథ్యం ఒక్కసారి పరికిస్తే, ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఆయన రెండో అభ్యర్థుల జాబితా పైన, ఉమ్మడి మేనిఫెస్టో పైన, బీజేపీ కదలికల పైన ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి జోడించి ఒక పథకాన్ని తయారు చేయకపోతే రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలు, ఉభయ పార్టీలు కూడా మనుగడ సాగించటం కష్టం అన్న భావన వ్యక్తమవుతోంది. అందువల్ల ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టో లేదా ఉమ్మడి జాబితా అభ్యర్థుల ఎంపిక, ఈ అంశాలను తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఇవన్నీ కూడా ఎంత మేరకు ప్రభావం చూపిస్తున్నాయి, ఎంత మేరకు ప్రభావం చూపించగలవు, ఇది ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా అభ్యర్థుల జాబితా ప్రకటన విషయాల్లో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంతగా వైరము రాజుకుంది. అంటే భౌతిక దాడులు లేదా హతమాత్రం లాంటి చర్యలు లేకపోయినప్పటికీ మొత్తం మీద ఆ ప్రాంతంలోని స్థానిక ఎమ్మెల్యేలు కాదని వేరే వాళ్ళకి ఇస్తే
అటువంటి వాళ్ళకి సహకరించబోమని రకరకాల పార్టీల వాళ్ళు ఉద్ఘాటిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయా పార్టీలు ఎవరిని కోరుకుంటున్నాయి, ఎవరికి ఓటైపోతున్నాయి, ఎందుకింత గందరగోళం. ఏది ఏమైనప్పటికీ ప్రజా అభిప్రాయాన్ని, ప్రజల ఆలోచనను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కొత్త ఎత్తుగడలు, వ్యూహాలతో బరిలోకి దిగాలని, వైసీపీని ధీటుగా ఎదుర్కోవడం కోసం పథకాలకు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ పథకాలకు కొత్త రంగులు పూసి హంగులద్ది మరింత అదనంగా ఖర్చు చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మరోసారి వంచి అధికారంలోకి రావాలన్న పాచిక ఈ ఉభయ పార్టీల మధ్య కనబడుతోంది. ఉదాహరణకి 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి పెన్షన్ ఇస్తాం, లేదా ఇంకేదో ఇలాంటివే. 50 ఏళ్లకు దాటిన కుటుంబాల్లో దాటిన వాళ్ళు ఉన్నప్పుడు, ఒక్కో కుటుంబంలో 50 ఏళ్లకు దాటిన వాళ్ళు ఒక్కరిద్దరున్నా చాలు, వారికి ఈ రకమైనటువంటి పథకాలు అందుతాయి. ఒకటే కాదు, మిగతా అమ్మఒడి పేరుతో వైసీపీ చేస్తోంది, తల్లికి వందనం పేరుతో టీడీపీ ముందుకు రావటం ఉదాహరణ. కానీ టీడీపీ, జనసేన ప్రజల ముందుకు తీసుకొచ్చిన పథకాలు, హామీలు, వీటన్నిటినీ ప్రభుత్వాలు నమ్ముతాయా? నమ్మాల్సినటువంటి అవసరం ఏంటి? నమ్మవు. 100% నమ్మకపోవచ్చు, కానీ నమ్మినా నమ్మకపోయినా అదొక ఆత్మవిశ్వాసం, అదొక ఆత్మ సంతృప్తి. చూడాలి ఇక ముందు ఇలాంటి వాతావరణం ఉంటుందా, ఉండదా. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి పార్టీలోకి కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అందువల్ల ఏ పార్టీలోకి ఎవరు వస్తున్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు విడిపోతున్నారు చెప్పడం అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ ఇప్పుడుకిప్పుడు పరిస్థితిని చూస్తే ఒక విధంగా ఒక పెద్ద స్టార్ సినిమాలాగా వైసీపీ ఒక్కటే కనబడుతోంది. చూడాలి మరి కొన్ని రోజుల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, అవి ఎవరి జీవితాన్ని ప్రభావితం చేస్తాయో చూద్దాం ఏం జరగబోతుంది.